జన సైనికులకు అండగా జనసేన ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలో ప్రతి జన సైనికుడిని ఆదుకోవాలని సభ్యత్వాల ద్వారా ఆదుకుంటున్న పార్టీ జనసేన అన్నారు. 2021లో సభ్యత్వం ప్రారంభించి నేడు 10 లక్షల సభ్యత్వాలకు చేరుకుందని తెలిపారు. మార్పు కోసం అంతా ఎదురుచూసి రాక్షస ప్రభుత్వాన్ని లేకుండా చేశారన్నారు. కూటమిలో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎవరు కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని సూచించారు. నిజాయితీ గల రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, అందుకంతా సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన నామినీ ఆ విధంగా నిలబడతాం. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మన పార్టీ బలోపేతం కోసం అందరం కూడా కలిసి పనిచేద్దాం, కృషి చేద్దాం. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వృధా చేశారో దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసి భారతీయ జనతా పార్టీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని అండగా ఉంటున్నారు. అయితే ముఖ్య ఉద్దేశం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి సంవత్సరం కేవలం ఒక 6 నియోజకవర్గాల్లో ముందుగా చేశాం. ఏ విధంగా ఉంటుంది నియోజకవర్గాల్లో చేస్తే అనే అభిప్రాయంతో కొంతవరకు అన్ని వివరాలు తెలుసుకునే విధంగా భారీ స్థాయిలో చేసేటప్పుడు పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో మనం ఆ రోజు ప్రారంభించుకున్నాం. ఆ రోజు ప్రారంభమైన మన పార్టీ సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం, అనేక మంది వాలంటీర్స్ కూడా దీంట్లో మనస్ఫూర్తిగా చేశారు. పార్టీ నమ్మి, పార్టీ యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా విలువలతో కూడిన రాజకీయాలు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేది చిన్న వయసులో ఉన్న మన జన సైనికులు. కేవలం 25-30 సంవత్సరాల లోపే ఎక్కువ శాతం మనలో పాపం రోడ్డు ప్రయాణంలో మరణిస్తూ ఉంటారు. వీళ్ళు పాపం కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని చదివించుకుని కుటుంబానికి ఒక